హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అసలు రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక మనం అయితే కథలోకి అయితే వెళ్దాం. కథలోకి వెళ్తే పాపం ధరణి అయితే ఫోన్ నంబర్ చూడడానికి శైలేంద్ర ఫోన్ అయితే తీసుకుంటే ఇక దాంతో మ్యాటర్ డైవర్ట్ చేయడానికి మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారు, ఎవరితో అది చెప్పండి అని చెప్పేసి ఇక టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది. ఇక తర్వాత వస్తారు వాళ్ళకి ఫోన్ చేసి, నేను ఆ నంబర్ చూడలేదు, ఆయన అన్నీ డిలీట్ చేసేసారు, సారీ వస్తారా అని చెప్తే, పర్లేదు మేడం మేము ఏదన్నా ఆలోచిస్తామని చెప్పి అంటూ వస్తారైతే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఎలా ఇప్పుడు రాజు బావ బతికే ఉన్నాడని తెలుస్తుంది అని చెప్పేసి అనుకుంటూ అయితే ఉండంగానే ఇక ఒక్కసారిగా ఆ రోజు నైట్ మళ్ళీ రాజు అయితే రావడం, రోజు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈసారి రెడ్ హ్యాండెడ్గా అంటే ఇక ప్రత్యక్షంగా కనిపించాల్సిందే అని చెప్పేసి ఇక వస్తారకు కనిపించేసి ఇక వస్తారా అని ఇలా హ్యాండ్ పట్టుకొని లాగుతున్నట్లు దగ్గరకు వస్తున్నట్లు చేస్తూ ఉంటుంది. ఇక దాంతో ఇక వస్తారకు చాలా భయం అయితే అవుతుంది. నువ్వు బ్రతికే ఉన్నావని నాకు తెలుసు, నువ్వు ఇక్కడికి వస్తావని కూడా నాకు తెలుసు అని చెప్పేసి ఇక ఒక్కసారిగా మావయ్య, అనుపమ, అలా అని పిలుస్తూ ఉండంగానే ఇక భయపడి ఒక్కసారిగా పారిపోతూ ఉంటాడనమాట. ఇక తను పోలీసులకు ఫోన్ చేస్తాను ఇప్పుడే, నువ్వు ఇక్కడే ఉండు అన్నట్లు ఫోన్ అయితే తీసుకొని చేసేలోపు ఏంటే నువ్వు ఫోన్ చేసేది అని చెప్పేసి ఫోన్ తీసేసి అవతల పడేసి ఇక తను ఇలా పట్టుకుంటూ ఉండంగానే ఇక అక్కడికి మహేంద్ర వాళ్ళు రావడం వల్ల తను పారిపోతాడు. ఇక వీడు ఎక్కువైపోయింది వీడి వేషాలు, వీడు బ్రతికే ఉన్నాడని మనకైతే తెలుస్తుంది కానీ పోలీసులకి ఎలా పట్టించాలో తెలియట్లేదే అని చెప్పేసి ఎక్కడ ఉంటున్నాడో తను అని చెప్పి ఇక వీళ్ళంతా కూడా అనుపమ వీళ్ళంతా కూడా ఆలోచిస్తూ అయితే ఉంటారనమాట. ఇక శైలేంద్ర ఫోన్ నుంచి ఏ నంబర్లకి ఫోన్ వెళ్తున్నాయో ట్రాక్ చేయొచ్చామో అని చెప్పేసి అంటే ఇక గంటకు ఒక సిమ్ నుంచి గంటకు ఒక నంబర్ నుంచి మాట్లాడేటప్పుడు ఏ నెంబర్ నుంచి వెళ్తుందో తెలియదు అని చెప్పేసి ఇక వస్తారైతే అంటూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఒక ఆలోచన అయితే వస్తుందన్నమాట. ఒక అమ్మాయి లాంటి ఒక అమ్మాయిని అయితే ఇక శైలేంద్ర వాళ్ళ ఇంటికి అయితే పంపిస్తుంది. అలా ఒక అమ్మాయి ఆ అమ్మాయికి చిన్న పాప ఉండేటట్టు అయితే చూసి వాళ్ళ ఇంటికి పంపిస్తుంది. ఎవరు నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా నేను నీ ఇంటి కోడల్ని అని చెప్పేసి అంటే ఇక దేవ్యాని షాక్ అయిపోతూ ఉంటుంది. కావాలంటే చూడండి అని చెప్పేసి ఇక ఒక్కసారిగా ఏంటంటే ఇక అందరూ వచ్చేస్తారు. ఎవరు నువ్వు ఏంటి అని అంటే ఇక పైనుంచి అప్పుడు శైలేంద్ర రావడం వల్ల పరుగున అయితే వెళ్ళి, ఏమండి నన్ను నా బిడ్డకు అన్యాయం చేయొద్దండి, మీకు మీ ఆవిడంటే ఇష్టం లేదు, పల్లెటూరు మొద్దులా ఉంటుంది, తనంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అంటేనే ఇష్టం, నిన్ను తీసుకువెళ్తాను మా ఇంటికి, మనం పెళ్లి చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇలా మాయ మాటలు చెప్పి ఈ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్లో మెసేజ్కి రిప్లై అవ్వట్లేదు, ఎందుకు ఇలా నా నంబర్ బ్లాక్లో పెట్టేశారు అని చెప్పేసి ఇలా అంటే అసలు శైలేంద్రకి ఏమీ అర్థం కాదనమాట. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇదంతా ఏంటి అనేసి అనగానే అప్పుడే ఫణీంద్ర వచ్చి, ఏంట్రా ఇది, నేను చెప్పానా నేను ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం నాకు కోపం వస్తుందని చెప్పేసి ఏంటి ఇదంతానంటే మావయ్య గారు అనుకుంటా వెళ్ళేసి ఇక ఒక్కసారిగా ఫణీంద్ర కాళ్ళ మీద పడుతుంది. అత్తయ్య నన్ను అన్యాయం చేయొద్దు, మీ ఇదిగో మనవరాలు ఇదిగో అని చెప్పేసి ఇక ఆ పాపను అట్లా చూపిస్తుంటే ఏంట్రా ఈ సంత, ఏంటి ఇది, ఇట్లాంటి వ్యవహారాలు ఏంటి, అసలు ఎంత చీప్గా ఉంటాయి, ఏంటి గోల, ధరణి కొంచెం పల్లెటూరు దానిలానే ఉన్నా కానీ పాపం అది పిచ్చిదిరా, నువ్వంటే చాలా ఇష్టం తనకి, ఒక కోడలుగా తన్ని నేను ఎంతగా టార్చర్ లాగా చేసినా కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం అస్సలు నేను సహించను, భర్త ఇంకో ఆడదాన్ని చూస్తే అస్సలు తట్టుకోలేదు, ఎవరైనా సరే తను కొంచెం ఎలా ఉన్నా కానీ తను ఒక ఆడపిల్లరా అని చెప్పేసి తిడతా ఉంటే ఇప్పుడు నాకు అన్యాయం చేస్తున్నారు, నేను ఇప్పుడు వెళ్ళి మీడియాలను అందరినీ పిలుచుకొస్తాను, నాకు న్యాయం జరిగేలాగా పోరాడతాను అని చెప్పేసి పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉంటే ఇప్పుడు అదంతా జరిగితే మన ఇంటి గుట్టు ఇప్పుడు దాకా మా తమ్ముడి మీద పడి ఇంటి పరుగు పోతుంది అన్నావు కదా, ఇప్పుడు చూడు ఎవరు పరుగు తీస్తున్నారో, నీ కొడుకు చూడు ఎలాంటి వేషాలు వేశాడో, ఇప్పుడు దీనికి ఏం సమాధానం చేస్తావు
అని చెప్పి ఫణీంద్ర దేవయానిని తిడతా ఉంటాడనమాట. ఆపండి డాడీ, మీరంతా అసలు నాకేం తెలియదని నేను చెప్తుంటే ఎవరు నువ్వు అనేసి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఎవరు ఇలాంటి చేయమంటున్నారు చెప్పు, వెళ్ళిపో అని చెప్పేసి అంటుంటే, ఏంటండి డబ్బు ఇచ్చి నన్ను వెళ్ళిపోమంటున్నారా, మన బంధం డబ్బుతో ముడివేయగా లేనిదని చెప్పారు కదా, అది ఇది అని అనగానే ఇక వాళ్ళంతా ఇదంతా నిజమేనని నమ్ముతా అయితే ఉంటారనమాట. ఇక ధరణి అయితే ఇక మామూలుగానే యాక్షన్ బాగా చేస్తూ ఉండిద్ది అనమాట. నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను కదా, ఏదో జరుగుతుంది, ఫోన్లు కూడా బాత్రూంలోకి కూడా తీసుకెళ్తున్నాడంటే మీరంతా నమ్మలేదు, చూసారా మావయ్య, ఇక నేను ఇక్కడ ఎందుకు ఉండడం, నేను వెళ్ళిపోతాను, నేను చచ్చిపోతాను, ఇక నాకు ఇంట్లో ప్లేస్ లేదు, ఇదిగో చూడండి ఎలా అంటే, నువ్వు ఆపు, అసలు ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అసలు నాకు ఎండి సీట్ మీద పిచ్చుందంటే ఓకే, కానీ ఎట్టంటే అస్సలు నాకు ఇష్టం ఉండదు, అసలు ఇలాంటి పనులు నాకు నచ్చని పనులు, నీకు తెలియదు ధరణి, మళ్ళీ ఎందుకు ఇలాంటివి చేస్తున్నావు అని అంటే, ఇక అప్పుడు ఏమనిద్దంటే, సరే ఆ ఫోన్ ఇటువంటి నా నెంబర్ నేను చూపిస్తాను, ఇది నా నెంబర్ కాదు అని చెప్పేసి ఇక అంటూ ఆ ఫోన్ నెంబర్ అయితే తీసుకొని ఆ సెల్ తీసుకొనిద్ది. ఇక ఆ సెల్ నుంచి తీసుకొని ఇక దాంట్లో అప్పటికి హడావిడిలో అప్పటికే రాజీవ్ ఇలా నన్ను చూసేశారు, మహేంద్ర వీళ్ళంతా కూడా నన్ను చూశారు, నేను నా మరదల్ని చూడడానికి వెళ్తే వాళ్ళకి తెలిసిపోయింది నేను బ్రతికే ఉన్నానని ఈ విషయం చెప్పడానికి 4-5 సార్లు కాల్ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో ఇక ఒక్కసారిగా ఈ నంబర్ అనేది ఫీడ్ అయిపోతూ ఉంటుంది, పడుతుంది. ఇక అవేవి డిలీట్ చేయడు కదా, దాంతో ఇక ఈ అమ్మాయి ఆ నంబర్ చూసి నోట్ చేసేసుకున్నట్టుగా అయితే ఒకసారిగా దాన్ని సేవ్ చేసేసుకొని, ఇక ఇదే కదా నా నంబరు, ఈ నంబర్ని బ్లాక్లో పెట్టేశారు చూడండి మావయ్య అనేసి ఫణీంద్ర దగ్గరికి అయితే వచ్చే అమ్మాయి ఇక అలానే అయితే ఉంటుందన్నమాట. నేను ఈ ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక శైలేంద్ర దగ్గరకు వచ్చి, నువ్వెవరు, ఎన్ని నాటకాలు ఏమంటున్నారు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఇక్కడి నుంచి ముందు వెళ్ళు అని చెప్పేసి అంటే, ఇక వస్తారా కూడా కాల్ చేసినట్టు మెసేజ్ చేస్తుంది, నంబర్ దొరికితే వచ్చేసేయి ఇక అని చెప్పంగానే, సరే డబ్బులన్నీ ముందు నాకు తెచ్చి ఫోన్పే చేసేయండి ముందు, తర్వాత ఇక్కడి నుంచి కదులుతానంటే వెంటనే ఫోన్పే చేయంగానే ఇక అక్కడి నుంచి అయితే వచ్చేస్తూ ఉంటాడు. ఈ అమ్మాయి అయితే వచ్చేసిద్ది. ఈ అమ్మాయి ఏదో తుఫాను వెళ్ళిపోయినట్లు ఉందనగానే ఇక శైలేంద్రని అయితే ఇద్దరు తిడతారు, చీ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఏంటో నేను చేయని వాటికి ఇదంతా ఏంటో చూస్తుంటే ఎవరో కావాలనే డ్రామాలు ఆడుతున్నట్లు ఉంది అని చెప్పేసి ఇక శైలేంద్రకి అనుమానం అయితే వస్తుంది. తర్వాత 2-3 సార్లు రాజీవ్ ఫోన్ చేయంగానే, ఏంట్రా ఇక్కడ నా పరిస్థితి అర్థం కాక సస్తున్నానని అంటే, ఏంటి భయ్యా నాకు ఇక్కడ చెమటలు పట్టేస్తున్నాయి, నన్ను అందరూ చూశారు, నేను ఆ రోజు రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అది ఇది అనగానే ఒక్కొక్కసారిగా శైలేంద్ర, నీకు ఎన్నిసార్లు చెప్పినా అంతే, నువ్వు ఆ చెప్పకూడే తిని జైలుకి వెళ్ళి ఇక నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక ఫోన్ అయితే కట్ చేస్తారు. ఇక ఈ అమ్మాయి తీసుకెళ్ళి నీ ఫోన్ నెంబర్తో ఇక పోలీసుల దగ్గరికి వెళ్ళడం, ఇక తను ఆ ఫోన్ని ట్రాప్ చేయడం, ఇక రాజీవ్ని అయితే పట్టుకోవడం, ఇక ఆ తర్వాత నుంచి ఇక మనుని విడిపించడం అయితే జరుగుతుంది. ఇక శైలేంద్ర వీళ్ళందరికీ ఇక రాజీవ్ని పోలీసులు పట్టుకున్నారు అనగానే ఇక నా పేరు చెబుతాడేమోనని చెప్పేసి కంగారుగా, ఏరా చనిపోయినట్టు యాక్షన్ చేసి ఇదంతా చేస్తావా అది ఇది అనేసి అంటూ ఉంటే, నా మరదల కోసం చేశాను అని చెప్పి ఇక శైలేంద్ర పేరు బయటికి రానివ్వడం అనమాట. రాబోయే కథలో ఇక రాజీవ్ జైలుకి, మను జైలు నుంచి బయటకు అయితే వస్తారు. ఇక ఆ తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి అసలు ఈ అమ్మాయి ఎలా వచ్చింది అది ఇది అనేసి అంటే, తెలివితేటలు నీకేనా మాకుండవా అన్నట్లుగా ఇక వస్తారా వాళ్ళే ఇదంతా చేయించారని శైలేంద్ర అయితే అర్థం చేసుకుంటారు, ఎంత డ్రామా చేశారు అని చెప్పి ఈ విషయాన్ని దేవయానికి చెప్దామని అన్న. దేవయాని అస్సలు నమ్మదు, నాకు తెలుసు, నేనైతే ఇలాంటివి నమ్మను, వస్తారా వాళ్ళకి ఏం పని అలాంటి పనులు చేయడానికి, మగ బుద్ధి అంత అని చెప్పి ఇది అని అంటే, మమ్మీ నువ్వు కూడా నన్ను ఎందుకు నమ్మవు అని అంటే, బిడ్డగా అన్నీ నమ్ముతానేమో కానీ ఇలాంటి విషయాల్లో మాత్రం
నమ్మలేనురా, మగాడు బుద్ధి అంతేలేమో అనేసి అంటూ తిడుతుందనమాట. షబ్బా అనేసి ఇక శైలేంద్ర అట్లానే అయితే చూస్తూ ఇక నేను ఇలానే ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, మీకు ఉన్నారని ఉన్నారు కదండి అని చెప్పేసి అంటే, నువ్వు ఉన్నారు రా, నువ్వు కూడా రా అని చెప్పేసి ఇక తిని కూడా తిడతా ఉంటాడనమాట. నువ్వంటే నాకు కొంచెం ఇష్టం లేకపోయినా గంటకి కాఫీలు టిఫిన్లు అన్నీ చేసి పెడుతున్నావు కదా, నిన్నెలా వదులుకుంటాను అని చెప్పేసి, నా ముద్దులు పెళ్ళావి నువ్వు అనేసి ఇక అంటే, నాకు తెలుసండి మీకు అలాంటి అలవాట్లు లేవు, ఓన్లీ మీదంతా ఎండి చైర్ మీద తప్పితే ఇక దేని మీద ఉండదు అని చెప్పేసి ఇక అలా అంటూ ఉంటాడనమాట. ఇక దాంతో నాకు తెలుసులేండి మిమ్మల్ని మార్చడానికి ఇలా చేసాము అని చెప్పేసి ఇక ధరణి అయితే నవ్వుకుంటూ ఉంటుంది. వస్తారని చెప్పి ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూడాలి, ఎవరో తెలియక ఎంత టెన్షన్ పడ్డారు అని చెప్తూ, థ్యాంక్స్ మేడం, చాలా హెల్ప్ చేశారు రాజీవ్ని పట్టుకోవడానికి, మీరు ఇచ్చిన ఐడియానే నాకు కూడా వర్కౌట్ అయింది, లేకపోతే అసలు ఇప్పట్లో జరిగేది కాదు అని చెప్పేసి ఇక మనుని అయితే బయటకు అయితే తీసుకురావడం వల్ల థ్యాంక్స్ అని చెప్తాడు. తర్వాత అనుపమతో అయితే ఇప్పటికైనా నా తండ్రి ఎవరో చెప్పండి అని చెప్పేసి నిలదీసి అడుగుతూ ఉంటాడు. చెప్పదు. ఓళ్ళి దగ్గరికి వెళ్ళి ఇక వస్తారని ఇదంతా చేసి రాజుని పట్టుకొని నన్ను జైలు నుంచి తీసుకొచ్చిందంటే ఇక పాపం రిషిని ఎతికి పెట్టాలి, రిషి కోసం చాలా వెయిట్ చేస్తుంది పాపం అమ్మాయి అని చెప్పేసి అంటే, ఖచ్చితంగా ఇక నా పని అదే, రిషి సార్ ఎక్కడున్నారో కనుక్కోవడమే నా పని అని చెప్పేసి ఇక తిని కూడా అంటాడనమాట మనోహర్. ఇక ఇద్దరు కలిసి రిషిని వెతికే పని ఇక రాబోయే ఎపిసోడ్స్లో అయితే ఉంటుంది. మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.